మనం ఇది చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్తాం. ఇది తెలుగుదేశం 2014లో చేసింది. సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000, చేనేత కార్మికుల రుణమాఫీ, ఇట్లాంటి పేర్లతో వచ్చింది అధికారంలోకి. అదే సందర్భంలో అది చేయలేకపోయింది, ఏదీ చేయలేకపోయింది. చివరిలో అన్న క్యాంటీన్ అని పెట్టారు, అది 6 నెలల ముందు. అట్లాగే పింఛన్ 2,000 రూపాయలు చేశారు 3 నెలల ముందు. ఇలా నడిచింది. అయితే 2019 తర్వాతన నేను ఇచ్చేస్తానంటూ అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ఒక 7 చేశాడు, ఒక 2 సగం ఇది మధ్యలో వదిలేశాడు, ఒకటి సగం సగం చేసినట్టు ఇది జాబ్ క్యాలెండర్ అండి. అది పక్కన పెడితే ఇప్పుడైనా మేము ఇచ్చేస్తాం, ఇది చేయలేం, ఇది చెప్పి వెళ్ళడం మానేసి ప్రస్తుతం పత్రికల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం, ఈ పత్రికల ద్వారా భయపెట్టేయటం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరు జనం రోడ్ల మీద తిరగట్లేదు, మహిళలు రోడ్ల మీద తిరగట్లేదు, ఎస్సీలు రోడ్ల మీద తిరగట్లేదు, బీసీలు రోడ్ల మీద తిరగట్లేదు. అంతా కూడా అసలు బీహార్ లాగా అయిపోయింది, జనం అందరూ చచ్చిపోతున్నారు. ఈ టైప్లో రాసుకుని వస్తారు. ఎవడన్నా ఏదన్నా దొంగతనంలోను లేకపోతే మర్డర్లోనే ఎవడన్నా అరెస్ట్ అయితే అదిగో అని బీసీని కాబట్టి అరెస్ట్ చేశారు, ఎస్సీని కాబట్టి అరెస్ట్ చేశారు. ఇదే తప్పించి నేరాన్ని నేరంగా, నేరస్తుడిని నేరస్తుడిగా, నేరం చేసినటువంటి వాడిని నేరం చేసినటువంటి వాడిగా కాకుండా అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు, ఎస్సీని అరెస్ట్ చేశారు, ఎస్టీని అరెస్ట్ చేశారు. ఒకవేళ మర్డర్ జరిగితే అది మన వాళ్ళైతే కనుక ఒక రూట్లో, అంటే అప్పుడు చచ్చిపోయినటువంటి వాడి కులం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మన వాళ్ళ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అది మన వాళ్ళని ఆ యాంగిల్లో చంపి, లేకపోతే కనుక ఎదుటి వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అదే కులం వాళ్ళైనా చంపినటువంటి వాడిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయినటువంటి వాడు ఈ కులం వాడైతే ఇక్కడ ఏ కోణంలోంచి ఆ కోణంలో కులాన్ని తీసుకొస్తారు, మతాన్ని తీసుకొస్తారు, వర్గాన్ని తెస్తారు, వర్ణాన్ని తెస్తారు. చివరికి భయపెట్టేయాలి. ఇప్పుడు అర్జెంటుగా మీ ఆస్తులు లాగేసుకోబోతున్నారు, మీ సంబంధించిన భూములకి సంబంధించి ఒక చట్టం తెచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాంతో తీసేసుకుంటారు భూమి. ఎట తీసేసుకుంటారో అర్థం కాదు, భూమి తీసేసుకోవడం ఏంటి అన్నటువంటి. ఇంతకాలం తీసుకున్నటువంటి వాటికి సంబంధించింది పక్కకు పోయింది. బండారు సత్యనారాయణమూర్తి చేసింది పక్క పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే బండారు సత్యనారాయణమూర్తి టికెట్ కూడా ఇచ్చారు, మరి అట్లాంటివి పోయినాయి పక్కకి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే తీసేసుకుంటారు, లేకపోతే మీరందరూ బ్రతకలేరు, చంపేస్తారు. ఇంతకాలం 5 ఏళ్ల నుంచి ఎవడు పోయాడు? దర్జాగా బతుకుతున్నారే. ఇంకా తిట్టిపోసిన వాళ్ళు ఇట్లా అడ్డకోలుగా వార్తలు రాసినోడు దర్జాగా బతుకుతున్నాడే. కాకపోతే ఆంధ్రాలో ప్రస్తుతం ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ అయితే, అంటే మంచిగా జనాల్ని నమ్మించడం కష్టమైనప్పుడు చెడుగా నమ్మించడం సులభం అన్నటువంటి రూట్లోనే సాగుతున్నాయి పత్రికల యొక్క కథనాలు.